హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైజేఆర్ అగ్రికల్చరల్ బ్లాగ్స్. సో నమస్తే ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో కొత్త వారి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. కొత్త వారైనా కొంత పాతవారైనా కొందరికి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. చాలామంది మెసేజ్ కూడా చేస్తున్నారు. ఏంటంటే మనకు వరిలో చిరుపొట్ట దశ అనేది ఎప్పుడు ఆరంభమవుతుంది, చిరుపొట్ట దశ టైమింగ్ ఎప్పుడు, అసలు చిరుపొట్ట దశ అంటే ఏంటి, అసలు చిరుపొట్ట దశలో చల్లుకోవాలి, ఎరువులు చల్లుకోవాలి, చిరుపొట్ట దశలో ఇట్లాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అసలు వాస్తవానికి చిరుపొట్ట దశ టైం అనేది ఎప్పుడు మనం వరి నాటు వేసిన తర్వాత ఎన్ని రోజులని చిరుపొట్ట దశగా పరిగణిస్తారు అనే విషయం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. సో వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్ విషయం అర్థమవుతుంది. దాంట్లో ఏం చెప్పాము అన్న పాయింట్, చిన్న చిన్న పాయింట్స్ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అట్లాగే ఇట్లాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం అండ్ ముందు వచ్చే వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి. తద్వారా నేను చేసిన వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అసలు చిరుపొట్ట దశ టైము ఎప్పుడు వస్తుంది అన్నది క్లియర్గా క్లుప్తంగా అన్ని రకాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిరుపొట్ట దశ అనేది ఒక్కొక్క రకంలో, అంటే ఇప్పుడు మనకు అతి స్వల్పకాలిక రకాలు ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి, దీర్ఘకాలిక రకాలు అండ్ మధ్యకాలిక రకాలు ఉన్నాయి. ఇట్లాంటి మనకు రకరకాలుగా ఉన్నాయి కదా. వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వరి వంగడంలో ఐ మీన్ రకాన్ని బట్టి చిరుపొట్ట దశ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో మనకు సాధారణంగా అయితే ఎన్ని రకాల వంగడాలు ఉన్నాయి, వంగడాలు మీన్స్ వాటి కాల వ్యవధి ఎన్ని రకాలుగా ఉన్నది అనేది మనం ఒకసారి చూసుకుందాం, వరి యొక్క కాల వ్యవధి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతి స్వల్పకాలిక రకాలు. అతి స్వల్పకాలిక రకాలు అంటే పంట యొక్క కాల పరిమితి 105 రోజుల నుంచి 110 రోజుల లోపు ఉన్నదాన్ని అతి స్వల్పకాలిక రకాలు అని అంటారు. ఓకేనా? అండ్ ఇంకొకటి వచ్చేసి స్వల్పకాలిక రకాలు. స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజుల పంట కాల వ్యవధిని కలిగి ఉన్న వాటిని స్వల్పకాలిక రకాలు అంటారు. ఇంకొకటి మధ్యస్థకాలిక రకాలు. మధ్యకాలిక రకాలు అంటే మనకు పంట కాల వ్యవధి 130 నుంచి 135 రోజుల వరకు కాల వ్యవధి ఉన్న రకాలని మధ్యకాలిక రకాలు అని అంటారు. ఇంకొకటి వచ్చేసి దీర్ఘకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలు అంటే 150 నుంచి 150 రోజుల కాల పరిమితి వ్యవధి ఉన్న రకాలను దీర్ఘకాలిక రకాలు అంటారు. సాధారణంగా ఇప్పుడు చాలా మంది దీర్ఘకాలిక రకాలు కూడా వరి వంగడాలు కొత్తవి కూడా రావట్లేదు, చాలా తక్కువ ప్రజెంట్ అయితే. కాకపోతే మనకు అతి ప్రాచుర్యం పొందిన BPT 5204 ఇది అనేది అతి దీర్ఘకాలిక రకం అనమాట. సో అట్లాంటి ఇప్పుడు చాలా తక్కువ, కొంతవరకు సాగు చేస్తున్నారు. అట్లాంటి వాటిని దీర్ఘకాలిక రకాలు అంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఒక్కొక్క వరిలో ఒక్కొక్క వరి వంగడంలో మనకు ఒక్కొక్క రకమైన చిరుపొట్ట దశ అనేది ఉంటుంది, కొన్ని రోజుల తేడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం అతి స్వల్పకాలిక రకాలలో చిరుపొట్ట దశ అంటే ఎప్పుడు అనేది తెలుసుకుందాం. అతి స్వల్పకాలిక రకాలు అనేది 105 నుంచి 110 రోజుల వరకు ఉంటుంది కాబట్టి అతి స్వల్పకాలిక రకాన్ని మనం ఖచ్చితంగా 20 రోజుల లోపే నాటు వేసుకోవాలి. 20 రోజులు దాటింది అంటే 20 రోజులు దాటిపోతే అది ముదిరిన నారు కింద మనం లెక్కేసుకోవచ్చు. ఏది అతి స్వల్పకాలిక రకాలలో. అయితే అతి స్వల్పకాలిక రకాలలో మనం నాటు వేసిన తర్వాత, వేసినాక మీన్స్ మనం నారుమడిలో 20 రోజులు నారుమడి ఉంటుంది. ఆ తర్వాత మనం నాటు వేసుకుంటాం కదా. నాటు వేసుకున్న తర్వాత 30 నుంచి 40 రోజుల కాల వ్యవధిని చిరుపొట్ట దశ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకొకటి వచ్చేసి మనకు స్వల్పకాలిక రకాలు. స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజుల కాల పరిమితి ఉన్న వాటిని స్వల్పకాలిక రకాలు అంటారు. సో దీన్ని మనం నారుమడిగా 30 రోజులు కన్సిడర్ చేసుకోవాలి. నాటు వేసుకున్న తర్వాత మనకు 40 నుంచి 45 రోజుల కాల వ్యవధిని చిరుపొట్ట దశ అంటారు. ఓకేనా? సో ఓవరాల్గా చూసుకుంటే నారుమడి 30 రోజులు, ఈ నాటు వేసిన తర్వాత 45 రోజులు, ఓవరాల్గా 70 రోజుల కాల పరిమితిని, ఓవరాల్గా చెప్తున్నాను 70 రోజుల కాల పరిమితిని చిరుపొట్ట దశ అంటారనమాట. సో ఇదంతా నేను కొత్త వారి కోసం చెప్తున్నాను, కొంచెం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓకే, ఇది ఇంతవరకు క్లియర్ అయిపోయింది. సో మధ్యస్థకాలిక రకాలు అనేది నారుమడి, అది కూడా సేమ్ నారుమడి 30 రోజులు, దీంట్లో కొంచెం కాలం పెరుగుతుంది. మనం నాటు వేసిన తర్వాత 50 నుంచి 55 రోజుల కాల వ్యవధిని, ఇంచుమించు 50 రోజులు
యావరేజ్గా లెక్కేసుకుంటే 50 నుంచి 55 రోజుల కాల వ్యవధిని చిరుపొట్ట దశ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే 80 నుంచి 85 రోజుల కాల పరిమితి మధ్య ఆ స్టేజ్ని చిరుపొట్ట దశ అంటారు. సో ఇంకొకటి వచ్చేసి దీర్ఘకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలు అంటే 150 నుంచి 150 రోజుల కాల పరిమితి కలిగి ఉన్న వరి వంగడాన్ని దీర్ఘకాలిక రకాలు అంటారు. సో దీంట్లో చూసుకుంటే దీంట్లో కూడా సేమ్ నారుమడి వచ్చేసి 30 రోజులు, నాటు వేసుకున్న తర్వాత 65 నుంచి 70 రోజుల కాల వ్యవధిని చిరుపుట్ట దశ అంటారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే 90 నుంచి 95 రోజుల సమయాన్ని చిరుపుట్ట దశగా పరిగణిస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓవరాల్గా అనేది ఇక్కడ మనం నారు పోసుకున్నప్పటి నుంచి నారుమడి అండ్ నాటు వేసుకున్న సమయం, నేను ఓవరాల్గా అంటే దీని అర్థం ఇదన్నమాట. 90 నుంచి 95 రోజుల వరకు ఆ మధ్యకాలాన్ని చిరుపుట్ట దశ అంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టైమింగ్స్ అనేది ఒక 5 రోజులు అటు ఇటు కావచ్చు. ఎందుకంటే మనం నాటు వేయగానే సపోజ్ మనకు రబీ సీజన్లో ఈ వ్యత్యాసం అనేది ఖచ్చితంగా మారుతుంది అండి. మనం నాటేసినాం, పలానా మనిషి ఇట్లా 40-45 రోజులు చిరుపొట్ట దశ అన్నాడు, నేను నాటేసి ఆల్రెడీ 45 రోజులు అయితే చిరుపొట్ట దశ కదా అని చెప్పేసి అట్లా అనుకోవద్దు. రబీ కాలంలో ఏమవుతుందంటే కొంతవరకు చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వరి దాని కాలం అనేది దీర్ఘిస్తుంది అనమాట. దీర్ఘించడం మీన్స్ మనకు 120 రోజుల పంట కాలం ఉంటే అదొక 10 రోజులు 15 రోజులు లేటుగా వస్తుంది మనకు. సో అక్కడ 10-15 రోజులు మనకు దీర్ఘించినట్టు వరి అనేది. సో ఆ 10-15 రోజుల దాన్ని మనం ఇప్పుడు 40 రోజుల టైం ఉన్నప్పుడు ఇంకొక 10 రోజులు జరుపుకోవాలి. సో జరుపుకొని మనం లెక్క కట్టుకోవాలి. ఈ విధంగా లెక్క కట్టుకొని చిరుపొట్ట దశను మనం అంచనా వేసుకోవాలి. నేను మ్యాక్సిమం మీకు అర్థం కావడం కోసం ఐడియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇదే అండి. ఖచ్చితంగా టైమింగ్ అనేది ఇదే మన ఖరీఫ్ సీజన్లో చూసుకున్నట్టయితే. సో నేను చెప్పిన టైంలో ఎగ్జాక్ట్లీగా ఉంటుంది. అటు ఇటుగా ఒక 5 రోజులు అటు ఇటుగా కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షాకాలంలో మనం వేసినట్టుగా పచ్చగా వస్తూ ఉంటుంది. వేయగానే వితిన్ 1 వీక్లో మనకు తిరగబడుతుంది అంటారు. అంటే నాట్లు కోలుకుంటాయి, పచ్చబడిపోతుంది నాటు అంతా. అదే రబీ కాలంలో కొందరి నెల వరకు కూడా సరిగ్గా పచ్చబడదు, వేసినట్టుగానే ఉంటుంది. నెల రోజుల వరకు, ఇంకొందరు 15 రోజుల వరకు అట్లనే ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే అది దీర్ఘించింది అని అర్థం. అంటే వరి కోలుకోక దీర్ఘించింది, దాని కాల పరిమితిని పెంచుకుంటుంది ఆటోమేటిక్గా. అంటే వరి కోలుకోక ఈ విధంగా జరుగుతుంది. సో అట్లాంటప్పుడు మనం ఎన్ని రోజులు జరిగిందనేది దాన్ని అంచనా వేసుకొని ఈ నెంబర్కి కొంచెం క్యాల్కులేట్ చేసుకొని ఒక 10 రోజులు 15 రోజులు జరుపుకోవడం చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో చిరుపొట్ట దశ అనేది ఎన్ని రోజులకు వస్తుంది అన్న విషయాన్ని నేను క్లియర్గానే క్లుప్తంగానే చెప్పినా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీకు విషయం అర్థమైతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి. తద్వారా నేను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. అరే పర్లేదు వీడియోస్ బాగానే చూస్తున్నారు, కొంచెం లైక్ చేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో నేను కూడా వీడియోలు చేయాలన్న భావం కూడా కలుగుతుంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఈ వీడియో ఇంత అండి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి. జై జవాన్ జై కిసాన్. బాయ్ ఫ్రెండ్స్.